హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్. టుడే మన టాపిక్ వచ్చేసి తమిళ మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్. ఏవో వాళ్ళకి చాలా చాలా గుడ్ న్యూస్ రాబోతుంది. ఎందుకంటే ఈసారి చాలా భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఫ్యూ ఇయర్స్ ఎగోనే మన తెలంగాణ గవర్నమెంట్ విఆర్ఏ అండ్ విఆర్ఓ అనే పోస్టులను, రెండు పోస్టులను తీసేసింది. సో దీనికి సంబంధించిన వర్క్స్ అన్నీ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కే వెళ్తుంది. సో దానికి సంబంధించిన బర్డెన్ కూడా ఏఈఓ వాళ్ళకి ఇంక్రీజ్ అయింది. సో ఈ ఏఈఓ వాళ్ళు ఇంకా ప్రజెంట్ సఫిషియెంట్గా లేరు. సో దానికోసం లాస్ట్ టైం లా కాకుండా ఈసారి చాలా భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే విఆర్ఈ ఏఈఓ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఈ సంవత్సరం త్వరలోనే నోటిఫికేషన్ రాబోతున్నాయి కాబట్టి దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దాని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ షేర్ చేయండి, లైక్ కొట్టండి. అండ్ ఫ్రెండ్స్, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్లో దానికి ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు, ఎన్ని నోటిఫికేషన్ పోస్టులు పడ్డాయి, దాని గురించి శాలరీ ఎంత, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఏఈఓ. అసలు యాక్చువల్గా ఏఈఓ అంటే ఏంటిదంటే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఏఈఓ అంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్సివ్ ఆఫీసర్. అండ్ ఫ్రెండ్స్, ఇది గ్రేడ్ 2 సంబంధించిన పోస్ట్ ఫ్రెండ్స్ ఇది. అండ్ దీంట్లో చూడొచ్చు ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 44. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామందికి ఏజ్ రిస్ట్రిక్షన్ డిఫరెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. అంటే ఇది దాటినా కూడా 44 ఇయర్స్ దాటినా కూడా కొన్ని కేటగిరీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అంటే ఆ పై దాటిన వాళ్ళు కూడా కొంత లిమిట్ ఇస్తారు. దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ పేస్ క్యాలరీ ఇక్కడ ఉంది, చూడొచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డీటెయిల్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటేనే మనం అప్లై చేయడానికి ఎలిజిబుల్. సో ఫస్ట్ దాని గురించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ బ్యాచిలర్ సైన్స్ అండ్ అగ్రికల్చర్. అంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళైనా దీనికి ఎలిజిబుల్. అది 4 ఇయర్స్ కోర్స్ అయినా 3 ఇయర్స్ కోర్స్ అయినా పర్లేదు, కానీ అగ్రికల్చర్ సంబంధించిన కోర్స్ మాత్రం ఉండాలి దాంట్లో. అండ్ సెకండ్ వచ్చేసి ఆప్షన్ ఇది కూడా అంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా, డిప్లొమాలో ఇంజనీరింగ్ ఉంటుంది, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంటుంది, అది చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. అండ్ ఇంకోటి థర్డ్ వన్ది డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సీడ్ సంబంధించిన. అంటే దాంట్లో అగ్రికల్చర్లో కూడా డిఫరెంట్ ఉంటాయి. దాంట్లో సీడ్ టెక్నాలజీ కానీ, ప్లాంట్ టెక్నాలజీ కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, ఇలా డిఫరెంట్ అన్ని చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ ఇంకోటి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ డిగ్రీ ఇన్ బ్యాచిలర్ సైన్స్ ఇన్ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్. ఇది చేసినా కూడా వాళ్ళు ఎలిజిబులే ఏఈఓకి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం ఏజ్ లిమిట్ అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, మినిమం ఏజ్ అనేది 18 ఉండాలి ఫ్రెండ్స్. మినిమం అనేది 18 ఉండాలి, మ్యాక్సిమం అనేది 44 ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఇచ్చారు వీళ్ళు, 58 ఇయర్స్ దాటితే మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అంటే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత కూడా 50 ఇయర్స్ 80 ఎబోవ్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇక్కడ చూడొచ్చు, కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మనం 44 ఇయర్స్. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే 3 ఇయర్స్ ఎక్స్ట్రా, అంటే 44 ఉంది కదా, దానికి 3 యాడ్ చేస్తే 47 అవుతుంది. అలా వాళ్ళు కూడా ఎలిజిబుల్. అంటే 47 బిలో 47 ఇయర్స్ వాళ్ళు అండ్ 18 to 47 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్, అంటే 44 ప్లస్ 10 ఇయర్స్ అంటే 55 ఇయర్స్ వాళ్ళు కూడా, 54 ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించింది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మనకు నోటిఫికేషన్లు చూడవచ్చు. ఎగ్జామ్ ఫీజు అనేది ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, 200 అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
200 అనేది ప్రతి ఒక్కరు పే చేయాలి. అండ్ ఇంకోటి 80 రూపీస్ అని ఉంటుంది. ఇది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడొచ్చు. ఈ 80 రూపీస్ అనేది ఎవరెవరు పే చేయకూడదంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఆఫ్ తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్కి సంబంధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఇది పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ చూడొచ్చు పిహెచ్ వాళ్ళు కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓసీ వాళ్ళు అయితే ఈ 80 రూపీస్ని కూడా పే చేయాలి. ఓసీ వాళ్ళకైతే 280 పే చేయాలి. అదర్ క్యాస్ట్ వాళ్ళు అయితే 200 పే చేస్తే చాలు. ఇది ఎగ్జామ్ ఫీజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది దాని గురించి డీటెయిల్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకు ఫ్రెండ్స్ ఏయూ వాళ్ళకైతే 2 పేపర్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనం పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్. అంటే దీంట్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయంటే ఇక్కడ చూడొచ్చు మనం. ఒకటి యాప్టిట్యూడ్, మ్యాథ్స్ అని ఉంటుంది, దాన్ని యాప్టిట్యూడ్ అని అంటారు. ఇంకోటి రీజనింగ్ అని ఉంటుంది. అండ్ ఇంకోటి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ జిఎస్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి జనరల్ స్టడీస్లో కింద వచ్చిన పార్ట్స్ ఫ్రెండ్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ సెకండ్ వచ్చేసి సబ్జెక్ట్కి 150 మార్క్స్ ఉంటుంది, 150 క్వశ్చన్స్. జనరల్ స్టడీస్ కూడా పేపర్ 1 కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. అండ్ పేపర్ 2 కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. టోటల్ వచ్చేసి 300 ఫ్రెండ్స్. అండ్ డ్యూరేషన్ వచ్చేసి ఫస్ట్ దానికి 2.30 మినిట్స్ అండ్ సెకండ్ది కూడా 2.30 అవర్స్, అంటే 2 hours 30 minutes, 150 minutes. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామ్. అంటే ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుంది. సో అది మనం ఏ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్ స్టడీస్ అయితే ఇక్కడ చూడొచ్చు. జనరల్ స్టడీస్కి అయితే ఇక్కడ చూడొచ్చు బైలింగ్వల్, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ 2 లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ డిప్లొమా వాళ్ళకు అంటే డిప్లొమా ఇంజనీరింగ్ వాళ్ళకైతే, డిప్లొమా అగ్రికల్చర్ వాళ్ళకైతే అది కూడా బై లాంగ్వేజ్లో ఉంటుంది. పేపర్ 1 అనేది బై లాంగ్వేజ్ అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ పేపర్ 2 ఇది కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. అదే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకైతే అది మాత్రం పేపర్ ఓన్లీ 1 లాంగ్వేజ్లో ఉంటుంది. అది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మన సిలబస్ అనేది క్లారిటీగా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ చూడొచ్చు పేపర్ 1లో ఏ సిలబస్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్ కరెంట్ అఫైర్, ఇది 10 to 15 మార్క్స్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ ఈవెంట్స్, ఇది 1 or 2 మార్క్స్ ఉంటుంది. అండ్ జనరల్ సైన్స్, ఇండియన్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా 1 or 2 మార్క్స్ ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది కూడా 1 or 2 మార్క్స్ ఉంటుంది. ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇది కూడా 10 మార్క్స్ వరకు ఉంటుంది. అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ తెలంగాణ, ఇది 20 మార్క్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విత్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ లోకల్ గవర్నమెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది కూడా 20 మార్క్స్ వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ కల్చర్, ఇది 10 మార్క్స్ వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ పాలిటిక్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్స్, ఇది కూడా 5 to 10 మార్క్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్, హిస్టరీ ఆఫ్ ద మోడర్న్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ మూమెంట్, నేషనల్ మూమెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీంట్లో 5 మార్క్స్ వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. హిస్టరీ ఆఫ్ తెలంగాణ, స్పెషల్ ఎంఫోసిస్ ఆన్ మూమెంట్ ఫర్ ద తెలంగాణ స్టాండ్హుడ్, అంటే తెలంగాణ మూమెంట్కి సంబంధించింది, దానికి స్పెషల్ ప్రయారిటీ ఇస్తారు. దీన్ని కూడా 5 to 10 మార్క్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇది 20 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇంగ్లీష్ అయితే 10 to 15 మార్క్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మనం వన్స్ నోటిఫికేషన్ వచ్చాక దీని గురించి డీటెయిల్
తెలుసుకుందాం. అండ్ పేపర్ 2 వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనం. ఇది మీకు సబ్జెక్ట్ ఈ డిప్లొమా లెవెల్‌లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం. అగ్రోనామీ అండ్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ ఇంప్రూవ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్రాక్టీస్ అండ్ సాయిల్ సైన్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ అండ్ సీడ్ టెక్నాలజీ, సీడ్ టెస్టింగ్, క్రాప్ పేస్ట్ అండ్ దేర్ మేనేజ్మెంట్, ప్లాంట్ డిసీజెస్ అండ్ దేర్ కంట్రోల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డిసీజ్కి సంబంధించింది అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎనీ ఎగ్జామ్లో వస్తుంటుంది. అండ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, ఎకనామీ నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అది కరెంట్కి సంబంధించిన ఈవెంట్కి సంబంధించిన ఎకనామీ మాత్రం వస్తుంటుంది. అంటే మనకు అగ్రికల్చర్ సంబంధించిన మనకు 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంటుంది. దానికి సంబంధించింది డైరెక్ట్ ఎకనామీకి సంబంధించి వస్తుంటుంది. అండ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. అండ్ అగ్రికల్చర్ ఎనర్జీ సోర్సెస్ అండ్ మిషనరీ అండ్ ల్యాండ్ సేవింగ్, వాటర్ ఇంజనీరింగ్ అండ్ గ్రీన్ హౌస్ టెక్నాలజీ. ఫ్రెండ్స్ ఇది సిలబస్ ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఇక్కడ చూడొచ్చు మనం, వాళ్ళకు కూడా డిఫరెంట్ సిలబస్ ఉంది. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చాక దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అనేది చాలామంది తెలిసే ఉంటుంది. ఇంకెవరైనా తెలియని వారు ఉంటే తప్పకుండా తెలుసుకోండి. ఎందుకంటే దీంట్లో ప్రజెంట్ బిగ్ ఆఫర్స్ ఇస్తున్నారు. అండ్ దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి అండ్ ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. సో ఇది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రెండ్స్ దీంట్లో ఓన్లీ మన స్టేట్ సంబంధించిన జాబ్సే కాకుండా సెంట్రల్ సంబంధించిన జాబ్స్కి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది అండ్ ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. సో తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రెండ్స్ దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ జాబ్స్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అండ్ ఇది ఆల్ లాంగ్వేజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఉంటుంది. ఎవ్రీ క్వశ్చన్ని మనం డిఫరెంట్ లాంగ్వేజ్లో చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది తీసుకోవడం చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ప్రజెంట్ ఇది ఆఫర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు 399 ఉంది ఇయర్లీకి టెస్ట్ సిరీస్కి అయితే. అండ్ ఒకవేళ మన రెఫరల్ కోడ్ ఇక్కడ చూడొచ్చు కింద RF1I6E, ఈ రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఇది 285కి వస్తుంది ఫ్రెండ్స్. ఇది డే టు డే చేంజ్ అవుతుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకోటిది లైఫ్ టైమ్ టెస్ట్ సిరీస్ ఫ్రెండ్స్. అంటే డిఫరెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వ్యాలిడిటీ 3 ఇయర్స్ ఉంటుంది. ఇది 699 ఉంది. మన రెఫరల్ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు 499కే వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ డిఫరెంట్ అంటే పోలీస్ జాబ్స్ కానీ ఇంకా వేరే ఏ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది తీసుకుంటే చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ 2016 అండ్ 2018 పోలీస్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా ఉన్నాయి. సో ఇది తీసుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. అండ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే. బై ఫ్రెండ్స్.